వావ్! చూస్తుంటేనే నోరూరుతుంది. తినాలనిపిస్తుంది గదా! తినాలంటే ఫస్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. రండి నేర్చుకుందాం ఎలా చేయాలో. ప్రాన్స్ కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో మన వాళ్ళు. నెల్లూరులో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా దొరుకుతాయి ప్రాన్స్. వాటిని తెచ్చుకొని ఫస్ట్ అయితే నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న బౌల్‌లో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, వాటితో పాటు క్రిస్టల్ సాల్టు వేసి మొత్తం కలిపేసేయండి. అలా కలిపేసి కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి ఉడకబెడదాం. ఒక 10 మినిట్స్ అలా ఉడకబెడితే చాలు. ఇలా 10 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత నీటిని వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోని ఈ ప్రాన్స్‌ని వేయించుకుందాం కొంతసేపు. పచ్చి వాసన పోయేదాకా వేయించండి. ఇక్కడైతే నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రై ఐటెమ్స్‌కి ఎప్పుడూ ఆనియన్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటది. నెక్స్ట్ పోపేసుకుందాం రండి. జీలకర్ర, ఆవాలు, కొన్ని ఆనియన్సు, తర్వాత 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి 2 కరివేపాకు రెమ్మలు మొత్తం మిక్స్ చేసేసి కొంచెంసేపు వేయించుకుందాం. ఆనియన్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. ఆనియన్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు టమాటా మిక్స్ చేసుకుందాం. టమాటా కొంచెం వేయించాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనైతే ఇక్కడ పెద్దగా 1 స్పూన్ తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించండి. మొత్తం ఎలా ఉండాలంటే ఆయిల్ పైకి తేలాలి, అలా వేయించాలి మొత్తం. ఇప్పుడైతే ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులోకి వేసుకుందాం. మసాలా మొత్తం ఫ్రాన్స్కి పట్టేలా నిదానంగా కలుపుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకుంటే అడుగు అంటకన్నా ఉంటుంది. ఉప్పు కారం ఫ్రాన్స్కి పడుతుంది బాగా. టేస్టీగా ఉంటాయి ఫ్రాన్స్. ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేద్దాం ఇప్పుడు. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. కారం వేయగానే కలర్ మారిపోయింది. రెడ్ చిల్లీస్ చాలా స్పైసీగా ఉంటాయండి. ఈ మసాలా పౌడర్ అయితే నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ మసాలా పొడి వేసిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ మసాలా పొడి అయితే నేను మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఒక 2 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. చెక్క, లవంగం, ధనియాలు, మిరియాలు, కొన్ని బియ్యం బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఫైనల్గా రెడీ అయిపోయినట్టే ఫ్రాన్స్ మనం తినేయచ్చు ఇప్పుడు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.